అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమార్. నేను ఒక హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్ డీలర్ అండి. దాంతోపాటు నేను ఒక ఎల్ఎల్బి చేసి ఎల్ఎల్ఎం చేసి కార్పొరేట్లో కూడా ప్రాక్టీస్ చేశాను. ఈరోజు ఉన్న బిజినెస్ అట్మాస్ఫియర్లో లీగల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అయిపోయిందండి. ప్రతి బిజినెస్ లీగల్ ఫ్రేమ్వర్క్లోనే రన్ అవుతుంది. మీరు ఎంత కాదన్నా ఏదో ఒక లా వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. రీసెంట్గా ఒక కేసు విషయంలో నేను ఎన్కౌంటర్ అయిన విషయం. ఒక అతను ఒక హోటల్ ఓపెన్ చేశాడండి. సరే, చిన్న వ్యాపారంగా మొదలు పెడదామని హోటల్ స్టార్ట్ చేశాడు. ఒక ఇద్దరు మైనర్లను పెట్టుకున్నాడు. హోటల్లో ఇద్దరు మైనర్ పిల్లల్ని పెట్టుకొని స్టార్ట్ చేశాడు. ఎదిగాక నేను చాలా పెద్దగా చేసుకోవచ్చు అని ఇద్దరు మైనర్లను పెట్టి స్టార్ట్ చేశాడు. సడన్ గా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఒక అతనికి సీరియస్ అయిపోయింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటంటే మైనర్లను పెట్టుకోవడం వల్ల లేబర్ డిపార్ట్మెంట్ వచ్చి పట్టుకుంది. నెక్స్ట్ అతను లీజ్ డీడ్ కూడా చేసుకోలేదు. ఓనర్ సరే చిన్న కొట్టే కదా అని లీజ్ డీడ్ కూడా చేసుకోకుండా ఇచ్చాడు. అక్కడ ఓనర్ కూడా సఫర్ అవుతున్నాడు. ప్లస్ ఇన్సూరెన్స్ అనేది లేదు. ఇన్సూరెన్స్ ఎవరికి లేదు. ఆ పిల్లలకి లేదు, ఆయనకి లేదు, ఆ ప్రిమైసెస్కి కూడా లేదు. ఇన్ని రకాలుగా ఇన్సూరెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేము. అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ రకంగా 4-5 డిపార్ట్మెంట్ వాళ్ళతో సఫర్ అయిపోతున్నారు. అదే మీరు లీగల్ ఫ్రేమ్వర్క్ లో డబ్బులు పోయినా మనం ఇన్సూరెన్స్ తీసుకొని కరెక్ట్గా లేబర్ లైసెన్స్ లేబర్ డిపార్ట్మెంట్ లో అప్లికేషన్ పెట్టి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకుని ఉంటే సఫర్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో సరే ఇప్పుడు అది కేసులో కోర్టులో జరుగుతుంది కేసు. అది ఏం తీర్పు వస్తుంది అన్నది తర్వాత విషయం. కానీ లీగల్ ఫ్రేమ్వర్క్ లో మనం గనక బిజినెస్ స్టార్ట్ చేయకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.